ఎరగాయం డిల్లగు 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 డిల్లా డిల్లగు డిల్లగు డిల్లా డిల్లగు 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 డిల్లా డిల్లగు డిల్లగు డిల్లా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లో కావే తెల్లా గారె కల్లా నాచోరే ఎవడి గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ నాచోరే ఎవడే దొంగ దర్జాగా దూరిన దొంగ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ ఎలా చెప్పేశారంటే నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావు. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ నాగరాజు గారిని కట్ చేయాలి. రాము ఇక్కడ డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషి చెప్పేమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకి వెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దామూదొస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దాముగాడికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆ షేర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధుల చీడ పురుగులు, దాముగాడైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేసావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు ఫోన్ వాడి నన్ను చీట్ చేసావు కదా, ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. మినిస్టర్ నాగరాజును హత్య చేసింది నక్సలైట్లేనని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుని ఇంకా డీప్ గా స్టడీ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసు ని డైవర్ట్ చేశారు ఎస్పీ గారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. లవ్ యూ. విన్నారా, మొన్న సిఐ గారు మినిస్టర్ కి ఐ లవ్ యూ చెప్పాడు, వాడు పైకి పోయాడు. అంటే నెక్స్ట్ వికెట్ ఎస్పీ గాడు అన్నమాట. మినిస్టర్ తో ఫోటో మిస్ అయ్యాం, వీడితో మిస్ అవ్వకూడదు. ఎస్పీ గారు మీతో ఫోటో. మీ దామన్నను సేవ్ చేసిన మీ జ్ఞాపకాలు సేవ్ చేసుకుందామని సిఐ గారు ఓ ఫోటో తీసుకెళ్ళండి. అలాగేరా. థ్యాంక్స్ బాగా వచ్చింది రోజు. సిఐ గారు ఆ ఫోటో నాకు వాట్సాప్ లో పంపించండి. ఓకే, I'll make a move. థ్యాంక్ యూ ఎస్పీ గారు. నా జాను కేసులో ఇరుక్కుంటాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. Come on, yeah. Don't be formal. We are all like family. రేయ్ ఎస్పీ, నా జాను మీద చెయ్యేస్తావరా? ఇందులో తప్పే ఉంది. ఏదో క్యాజువల్ గా చేయేసారు. మళ్ళీ చెయ్యేస్తావరా? కాల్చి పారేస్తా. కూల్ 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 కూల్. సారీ జాను, సారీ. ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్లు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను. అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానాల్లో చేస్తాను, సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానాల్లో చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? జిలేబీ
ఎవరు మీ పనులు చూసుకోండి. పిలిచారమ్మా? అరిచా. వాడెక్కడా? ఏమోనమ్మా, నేను నుంచి వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాగా. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. ఏంటి సార్ ఆ అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సునామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వు వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది. వాణ్ణి కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. It was so much fun. ఏమండి Yeah. కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపు అయినా టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తారేమోనని. చెర్రీ, మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప? కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప? కాదు. Just shut up. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామయ్యని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోగినా డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామయ్యని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆగవేంట్రా? ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా? చెప్తా. ఏమండి, హలో, మీరు కూడా వింటే ఉపయోగపడచ్చు. చూడండి, ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు. అందంగా ఉన్న మీరు ప్రేమని పంచండి, తొంచకండి. ఒక ప్రేమికుడిని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వస్తా. అరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందని ధర వదిలేస్తాం. జిలేబే ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. పవయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్రాస్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తినలేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు. రానా? సర్లే. ఇప్పుడు ఒరేయ్, నువ్వు డాక్టర్వా లాయర్వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేని? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? ఏంటే మాట్లాడవో? డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ బొమ్మలు అమ్ముకుని తాగమంటావా? షాప్ దగ్గర గొడవ చెయ్యొద్దు నాన్న, ఒక గంట ఆగిరండి, ఇస్తాను. ఇస్తావు. నువ్వు ఇస్తున్నంత కాలం తాగుతూనే ఉంటాడు. మీకు అనవసరం, దయచేసి ఈ విషయంలో మీరు మాట్లాడకండి. బాగా చెప్పావు. అయినా చిన్నప్పుడు నా డబ్బుతో పాలు తాగలా, ఇప్పుడు దాని డబ్బుతో నేను మందు అవుతున్నాను. తప్పేంటే? ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ లో వదిలేసి తప్పు చేశాను రా. దయచేసి నన్ను వదిలేయండి. బాల అది కాదు బాల, వద్దు, వదిలేయండి. కాసేపు నేనేం చేసినా నేను కాదనుకో. అలాగే. కూతురు సంపాదన మీద తాగడం సిగ్గులేదు. కూతురా? నేనా? నేనన్నది నిన్ను కాదు. కానీ పీకింది నన్నే. ఎవరికైనా భాగ్యలక్ష్మి లాటరీ కొంటే తగులుద్ది, నీకు కంటే తగిలేస్తుంది. ఇదేంట్రా డైలాగ్ ఎక్కడ, యాక్షన్ ఎక్కడ? మీరు క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కంఫర్ట్ లేదు. క్యారెక్టర్ లో దూరేరనుకోండి, నొప్పితే వెళ్దాం. ఈజీ. పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయవరా? చెయ్యన్రా. నా కూతురు నా ఇష్టం. జీవితాంతం అది షాపులో పడి ఉండాల్సిందే.
నాకు తాగటానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఏం పీకుతావా? నువ్వంటే ఇష్టం నాకు గుండెలో పెట్టుకు చూసుకుంటానంటే నువ్వు బతికున్నంత వరకు పెళ్లి చేసుకున్నది. నీ చావు నా పెళ్లికి వచ్చింది. ఎన్నారా మార్కెట్ పెంజలారా, నాకు తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్యన ఇంత బాగోతం జరుగుతుంది. అయినా ఇదే నేను చచ్చిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? ఇట్టంటికి కూతురి కన్నా నాలాంటి తండ్రి ఎవరన్నా చూసారా అని మనం చేసుకుంటున్నా. నా క్యారెక్టర్ మీరు అనుకున్నట్టే వచ్చిందా? వచ్చిందా? అరే టెల్ మీ యార్, చెప్పు వచ్చిందా లేదా? అరే చెప్పోయా బాబు. హలో, Yes. వాట్స్ యువర్ ఏజ్? జస్ట్ 22. Oh, just like me. I చించు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Let us start. Come. 1, 2, 3, 4. 5, 6, 7, 8. ఈ అంకెల్ మాకోవచ్చు. డాన్స్ అంటే నేర్పు. రెడీ. హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్. ఎప్పుడు ఇదేనా? కొత్త చెప్పు. ఓకే, విల్ స్టార్ట్ ద న్యూ మూమెంట్. ఓకే, దిస్ ఈస్ ద హిప్. ఓకే, ఇది హిప్. దిస్ ఈస్ ద అప్. అప్. ఏ హిప్, ఏ అప్. ఏ హిప్, ఏ అప్. ఏ హిప్, హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్. ఆపాది దాడబడతాను. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. అయ్యా, నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఓహో, నువ్వు కూడా నాకంటే బాగా చేస్తావు కదా. అయితే నువ్వు పంది అన్నమాట. You పంది, you insult me. But I love you. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? మూడో నెత్తం తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి. గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది ఎక్కి పెళ్లి చూపిసావుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నిన్న అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. నువ్వు లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళ? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట చూసి చాలా రోజులు అయిపోయింది డార్లింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్ సిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ ఇచ్చేసాడు. అలాగే
ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఇంకేమైనా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమంటున్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. మీలో భానుమతి ఎవరు? కమాన్ చెప్పండి. ఓ లేడీస్ మీరు పక్క తప్పండి. నువ్వా నువ్వా నువ్వా? నేను కదండి, మాకు పెద్దది కీనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి గాని ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్. బిళహరి. వెరీ గుడ్. బిళహరి, భానుమతి రెండు పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి, బిళహరి రెండు పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. రెండు పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా తమరు లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీ నా పెళ్ళం. కావాలంటే దాన్ని అడగండి, అదేనని చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా, వీడు భానుమతియా బిళహరే? చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టుకోండి, చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆగు. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది. కాదు, నీ పేరు భానుమతి. ఆగండి, ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సీ. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? తాగటానికి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఇన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు తట్టుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను వదలను. ఇవాళ వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో, రేపు మళ్ళీ వస్తా. ఒక దెబ్బకి అరదెబ్బకి అబ్బా అన్నావంటే ఊరుకోను. ఒక పూట సంతృప్తిగా కొట్టుకుంటా. ఏండోయ్, బలవర్ధకమైన ఆహారం పెట్టండి వీడికి. ఓకే కానిస్టేబుల్స్, మూవ్. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. అంటే ఇదే గ్లామర్ కోసం నీ ఏజ్ 10 నొక్కావు. అది అడిగి తెలిసింది, నీ పేంట తడిసింది. తడిస్తే ఆరబెట్టుకోవచ్చు కానీ ముందు అమ్మగారు ఎక్కడున్నారో చూడండి. రేయ్, ఆ మన్మధరావుని అవుట్ చేయరా. ఓకే అంకుల్. ఏడ్చావురా? నువ్వు నన్నే అవుట్ చేస్తావురా? ఇప్పుడే కదరా సెంచరీకి దగ్గర అవుతున్నాను. సెంచరీయా? యా, ఆల్రెడీ 4 కొట్టేశాను కదా, ఇంకా 96. నోండ్రా, సెంచరీ కొడతానంటున్నాడుగా, ఎలా కొడతాడో ఇప్పుడు చూస్తాను. అదేంటి అంకుల్? ఏయిరా, సెంటర్ చూసుకోటు. కమాన్. No, I'm not out. నీ మొహం నాట్ అవుట్. ఎక్కడేదో ఫిక్సింగ్ జరిగింది నాకు తెలుస్తుంది. అడుగుకుంటూ వచ్చావు. చిన్న పిల్లోడి చేతిలో అవుట్ అయిపోయావు కదరా. ఇంకో 96 కొడితే సెంచరీ అయి ఉండేదిరా. ఒరే, నువ్వు చెప్పింది కరెక్టేరా. మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదురా. అరే రండ్రా వెతుకుదాం. బాల్ ఆ ఏరియాలో ఉంటుంది నాకు డౌట్. ఆగు, పక్కకి రండి. ఎక్కడికి రా మీరు? ఈ ఏరియా నాది. నేను వెళ్ళి తీసుకొస్తాను కదా, మీరు ఇక్కడే ఉండండి.
జస్ట్ వెయిట్. సరే వెళ్ళు. వెళ్ళు. బాల్ వచ్చిందా? బాలు మా వేణు కొట్టాడు. క్రికెట్ బాల్ కనపడలేదమ్మా. ఏంటి అలా చూస్తారు? బాల్ వచ్చిందా? బిందులో ఏమైనా ఉందా? బాలు అరే పక్కన వెళ్ళిపోతామా అమ్మ. కంగ్రాట్స్ మన్మధరావు గారు. థ్యాంక్ యూ సార్. పార్టీ అని సడన్ గా పెట్టారేంటి? ఇన్ఫాక్ట్ నాకు తెలియదండి. నిన్ననే మా ఆవిడ బొంబాయి నుంచి వచ్చి గుర్తు చేసింది. ఓ ఓకే. మీ అందరికి పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అని ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాను. క్యా బోల్ రహే తు? నథింగ్. హీ ఇస్ మిస్టర్ వేణు, మై జిగ్రీ దోస్త్, వెరీ నైస్ పర్సన్. హాయ్. షీ ఇస్ మిస్ అను. హిస్ వైఫ్? నో, నాట్ వైఫ్, उनका दोस्त. హాయ్. शी इज श्रुति. ఓ హిస్ వైఫ్. ओ नॉट वाइफ बोलते हैं क्या? वाइफ नहीं, चिंगरी बुंगरी है. యు మీన్ ఫ్రెండ్స్? या ఏమండి మన్మధరావు గారు ఎక్కడ దొరికారు మీకు? एक्चुअली आई एम ए मॉडल इन मुंबई. आई एम डूइंग शोज. मनमथराव मेरे लिए एक परफेक्ट जोड़ी बनाया. बस हो गए हम दोनों में प्यार. ఏం చెప్తుందిరా? ఏమీ లేదురా, ఈవిడి ముంబైలో పెద్ద మోడల్ అంట. ఇండియన్ డ్రెస్ కాంపిటీషన్ లో ఈవిడి కరెక్ట్ గా జాకెట్ కుట్లపోయాడు. మన మన్మధరావు కుట్టాడు, ఈవిడి కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఈవిడేమో మన్మధరావు సెటప్ చేసింది. అయితే నువ్వు డిజైనర్ వి కాదా? అంటే బిల్డప్ ఏనా? యాక్చువల్ గా నా వైఫ్ డిజైనర్, నేను టైలర్ అంతే. అంటే మీరు ముంబైలో కలిసి ఉంటలేదా? మీకు దావూద్ ఇబ్రహీం తమ్ముడు చోటా షకీల్ తెలుసు కదా? తెలుసు. అతను ఒకసారి నన్ను పిలిచి, ఏ మిస్టర్, నువ్వు నాకు ఫస్ట్ క్లాస్ అయిన సూట్ కుట్టమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వాడికి సూట్ అయితే బాగుంటుందని కుర్తా కుట్టాను. క్యాబే తూ సూట్ కుర్తా హెడతా అని బాంబే మొత్తం నా కోసం వెతుకుతున్నాడు. నేను భయపడి పారిపోయి వైజాగ్ వచ్చేసాను. అంటే మీరు ముంబైలో సింగిల్ గా ఉంటారా? నీకెందుకంటే ఆ విషయాలు, ఇలాంటి విషయాలు ఇప్పుడు అవసరమా? You know. మన వేణికి జున్ను అంటే చాలా ఇష్టంరా. అయితే తీసుకెళ్లి వేణికి ఇచ్చారా? ఇష్టం అని చెప్పాను కానీ ఇస్తా అన్నానా? వేణు, నీకోసం జున్ను తెచ్చాను. శృతి, నాకు జున్ను అంటే భలే ఇష్టం. నీకెలా తెలుసు? ఎలాగంటే తెలుసుకున్నాను. హలో. कौन है वो लोग? మన్మథరావు ఫ్రెండ్స్. మన్మథరావు మిస్సెస్ కత్తిలా ఉంది కదా? నీ అప్ప మన్మథరావు విన్నాడంటే బాగోదు. అనుకోవడం తప్పే ఉందిరా. ఏంటి బాగోలేదు అనుకుంటున్నారు? ఏం మొహట్లేదు, ఏది కావాల్సిన అడిగి తీసుకోండి. ఏం లేదు వీడు. ఏం లేదు. మీ మిస్సెస్ పేరు ఏమిటా? ఏంటయ్యా, ఏంటి మాట్లాడుకున్నావంటి? మాట్లాడుకోండి. ఇందాక చెప్పాను కదా మిస్సెస్ పేరు, గుర్తులేదా? గుర్తులేదు. ఓ ఈడేంటండి ఇట్ అంటాడు? అది అడిగి జబ్బులేండి. ఓ నా మిస్సెస్ పేరు మలైకా చోప్రా. మలైకా చోప్రా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీ దగ్గర సిగరెట్ ఉందా? సిగరెట్? ఓ yes, you can have it. అగ్గిపెట్టి. అగ్గిపెట్టా? అంటే ఆడ ఏది అడుగుతా ఇచ్చేస్తావా? యా. థ్యాంక్ యూ. Okay, you can enjoy yourself. Okay. All the best. Okay. సార్ నువ్వెవరో తెలియదన్నావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక కథ మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూ చేద్దామని. ఏంటి కంటిన్యూ చేసేది? సగం ఇంటేనే ఇలా అయిపోయాను. పూర్తిగా ఉంటే ఇంకేమవుద్దు, నాకు అక్కర్లా. సార్, హీరో బాంబుని చేత్తో నిలిపేయడం చూసిన విలన్ అడిలిపోయి హీరో దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు. హీరో ఇట్స్ ఓకే అని కౌగిలించుకుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? హారిక కనిపించిందిరా. అదే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ గోల్ సిటీ మధ్యలో ఉంది. అర్జెంట్గా వచ్చేసే. సరే వచ్చేస్తున్నాను. ఆ తర్వాత హీరో ఇంటికి కాఫీ తాగడానికి వెళ్ళిన విలన్ కాల్ జారి కింద పడి గతం మర్చిపోతాడు. ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిన హీరోని ఎనిమి అనుకుని మళ్ళీ కొట్టడానికి లేస్తాడు. అది చూసి హీరో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక అని పరిగెట్టి పారిపోతాడు. తర్వాత పరిగెడతాం అయిపోయి వచ్చి చెప్తాను. ఎంతసేపు పరిగెడతాడు? ఎప్పుడు పూర్తిగా చెప్పాలి. జస్ట్ ran away. Is he your friend? Yeah. Can you take me to him? Purpose? నీ ఫ్రెండ్ ఒక దొంగ. వాడు దొంగోడా? ఈ 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ లో who knows where he lives? ఫేస్ చూస్తే అలా అనిపించలేదే. అయినా మనకి
తలకాయ చెప్పుకొని చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడంట. కూర్చొని కూడా సినిమా స్టోరీ చెప్పి వీళ్ళు అటాక్ చేశాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. శ్రీ ఆంజనేయం ప్రసన్నత మామూలుగా లేడు. వెనక్కి తిరిగి చూస్తాను. వద్దులే. వదిలిపెట్టాడుగా. అమ్మాయ్యా. సార్ గో గో. థ్యాంక్ యూ. బాబీ ఇదిగో బాబే బాబే బాబేడండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా నా బిందె నా బాయి మధ్య నీ కూడా పెట్టి ఎలా అవతగలు. సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా వస్తున్నా. సరే కూర్చొని చావచ్చు కదే. సరిగా అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉందే. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాడు ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. నీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ అడుగు. ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేం వ్యాధిరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా? సంధ్య సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో.
ఐఎమ్ సారీ అబౌట్ యెస్టర్డే. దట్స్ ఓకే, నేనే హత్య చేసినట్టున్నాను. నవీన్, ఏదైనా గ్యాస్ స్టేషన్లో ఇంకో జాబ్ ఉంటే చూడగలవా నాకు? అది అమ్మాయిలు చేసే జాబ్ కాదు. అయినా ఏంటో అంత సినిమా కష్టాలు. ఇండియాలో నా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది. ఇండియాలో ఇచ్చే బ్యాంక్ లోన్తో అమెరికాలో కెరీర్ ప్లాన్ చేసేవా తల్లి? వాళ్ళు అడిగిన సామ్ ఫీజు నేను కట్టేస్తా, మిగిలిన ఫీజుకి చేసే జాబ్ చాలు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే ₹2 వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ₹2? నా బ్యాంక్ వడ్డీకి పైన ఒక్క పైసా కూడా ఇవ్వను. అంటే ₹1 వడ్డీయా? అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? డల్గా ఉండకేముంది నాయన, నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. మొన్న ఆరెంజ్ చికెన్ అన్నాడు, నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు, ఇవాళ బత్తాయికాయ చికెన్, రేపు గద్దూరు చికెను, ఎల్లుండి వాడు పిండాకుడు చికెన్. దీని పేరు చికెన్ జెల్ ఫ్రిజ్ అండి. మీరు టేస్ట్ చేసి ఓకే చెప్తే మెనూలో పెట్టేస్తానండి. అయ్యో, చికెన్ ఎంత పని చేస్తుందండి. ఒరే దరిద్రుడా, ఆ చికెన్ లో ఏం కలిపావరా? ఒళ్ళంతా మంటలు పుడి చేస్తున్నాను. వసాబి అని ఓ జపాన్ స్పైస్ కలిపానండి, సరిపేసానండి. ఏం కాదు, గ్లూకోజ్ తాగండి. నీ గ్లూకోజ్ వద్దు, నీ పాడొద్దు. అందులో ఏ బర్మాములుగా కలిపావో ఏంటో. అయ్యో, ఆ చికెన్ తోనే ఒళ్ళంతా మంటలు పుట్టి చేస్తున్నాను రా. దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గర ఆపరా, పైన నీళ్ళు పోద్దు కానీ. అమ్మా అలా ఉండేది. రోజు మీ కార్కి ఆయిల్ వేసి చెట్లకి నీళ్ళు పోసి ఇల్లంతా ఊడ్చి పెడతామండి. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. ఏంటోరా, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఏదో బాధగా ఉంది. అంకుల్, విమానం ఆరని కొడుతుంది, పోయేస్తారా? ఓ బాయ్ 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 బాయ్. అయ్య బాబోయ్, ఎంత పెద్ద జంతుకో. పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. ಒಲ್ಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲ್ಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಧಿಕ್ಕರೆಗಿ ತಿಮ್ಮಿರಕ್ಕಿ పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసింద. హలో, పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటి అని అడిగితే పత్రాల పద్మావతి అని చెప్పకుండా ప్యాడీ అని చెప్పు, ఓకేనా? ఓకే. అబ్బా, ఏమే కళ్ళు కనపడలేదా? గుడ్డాడువా నువ్వు? గుడ్డోండి కాదు సార్, కళ్ళు ఎలా కనపడతాయి? గొప్పోడువే బాబు. హాయ్ సయ్యద్, హవయ్యూ? హాయ్ రా మామ్స్. చేతిగా కట్టేంట్రా? నీ పోరిని ప్రొటెక్ట్ చేస్తుంటే తగిలిన దెబ్బలు రా ఇవి. అడ్మిషన్ తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఓహోర్ చేస్తున్నారా నువ్వు? దోస్తు కోసం ఆ మాత్రం చేయకపోతే నేను మనిషిని కాదురా. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. హే ప్యాడీ, హౌ ఆర్ యు? సారీ ఐ యామ్ లేట్. సూట్ కేస్ మందేనా? వెళ్ళి కార్లో కూర్చో. ఓకే. ఏంటి మాస్టరు, ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్ అండి. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి ఈ చెక్ ఉంచండి.
వస్తాను. మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని అర్జెంట్గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్ సెన్స్. సో వాట్ డూ యూ ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి అండర్వేర్ని అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజ్ గారికి మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ని వండర్వేర్కి అమ్మేద్దాం. మిస్టర్ బిర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదన్నా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా? కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్ సెన్స్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ గొమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007? వాడేవాడు? వాడెవడో కాదు, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ ప్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ని ప్రాక్టికల్గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. Are you okay? Yes, sir. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కమా. భలే వాళ్ళే మీరు. భలే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా ఏమైనా కొత్త కాన్సెప్టా? అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక్ సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా. ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. మీ టూ. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. అంతే కదా? ఓకే అమ్మా. ఓకే డాడీ. బై డా. టేక్ కేర్. టేక్ కేర్. బై. బాయ్. బై. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే. ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ మీద ఇంక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్ళల్లో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్ హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే? ఓకే సార్. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణారావు ఫ్రమ్ హైదరాబాద్. నాట్ దట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ, వెరీ నైస్ లొకేషన్. ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారు అనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రిడిక్యులస్. సి, ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ, బ్యూటిఫుల్. ఓ, నేను బయటకు వెళ్తున్నాను నాన్న, రావడం కొంచెం లేట్ ఓకే అవుతుంది. ఓకే.
ఏడి బూస్ట్ అడిగాడు సీనో సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు అతడేడయా ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు ఇక్కడే చూశాను. ఏడ్రా ఏమైపోయాడు? ఏంటిది ఏంటిది ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్ హెల్ప్. ఎవరు ఎవరంటారండి? నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపకెట్టాడు. అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. 60 feet గుంటలోకే? ఇప్పుడు బయటకు ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించడం మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు వాళ్ళు ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో హైదరాబాద్ నుంచి మా ఎడిటర్ గారు వస్తున్నారు. లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు లోపల తాడు వస్తున్నాను, వదలండి. దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. కృష్ణారావు గారు తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మాడు తాడు తెక్కుండా చూడాయనా. కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయండి ఆయన, ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర కూడా టెన్షన్ చాలక మళ్ళీ ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దామండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగే పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చేస్తారు. వినపడింది అబ్బా. లోపలికి రండి. కాసేపు వాకింగ్ చేసి వస్తాను, వెళ్ళి పడుకో. ఏంటి సార్ ఇది? మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపలే వచ్చేటట్టున్నారు. ఊరుకోండి కృష్ణరావు గారు, నేనెంత టెన్షన్ లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, నేను మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియడం లేదు, ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు కూడా ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైతే చెప్పమంటారు సార్? రకరకాలుగా అయింది. ఈ టెన్షన్ ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్ ఏమో. పడుకోవాలా? ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రండి, మీ పని చెప్తా. ఇక్కడ పడుకోవడం. కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా? ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? సరే, దండం పెడతానరా. మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవట్టురా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ గడుపులు మాట. అయ్యా, అయ్యో. ఐడియా సార్. ఏంటది? మీకు కాకత్ తెలుసా? కాకత్ తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకతలు బాతు కథలు తేయటమేంట్రా? నన్ను పైకి రానింది, నాకెన్ని కథలు తెలుసో చెప్తాను. మల్లె పూలు గుప్పమన్నవి గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా? మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో, ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్సియర్. శోభనం గదిలో ఫైనాన్సర్ ఎందుకు? ఈయన పెద్ద సేట్ అండి. శోభన గదిలో కావాల్సింది పంతులు గాని సేట్ ఎందుకే? ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? అదేదో నువ్వే చదువు. ఓకే. లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాట్ ఇస్ స్టార్టస్ మహాన్ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్లా? అయ్యా, ఇవన్నీ క్యాసెట్లు కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. ఓ లల్లి, నాకు ఇష్టమైన దాన్ని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్కులు పెట్టుకుందాం.
లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి. ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్దాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు. మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా, పెట్టేస్తాను. నువ్వు ఇట్రా. ఏంటోరే నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి. ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను నీకు కట్టాలన్నమాట. వెరీ గుడ్. నువ్వు కదలకుండా ఇక్కడే ఉంటా చెట్టు. ఈ టైర్డ్ ఎవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మన కొనబోయే కారుకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. మీరు కొంచెం కురస కదా. బజార్ లో వెళ్తుండగా బ్రేక్లంతకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే ఇక్కడే ఉండరా. ఆడేవాడు? అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాసులం కదా. అది కాదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నువ్వు నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు. నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పకమే. ఏంటండి మీరు వాళ్ళ లోపల ఎందుకు రానిస్తావే? నీకు అసలు బుద్ధి ఉందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా? నిన్ను కొట్టనే లేదు. ఏంటా అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. ఏమే, కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఏంటి ఉద్దేశం? ఏంట్రా, ఏంటి బయట బయట తిరుగుతున్నావంటే? ఏం కాలేదురా. ఏం కాలేదా? సమరం సలహా తీసుకుందామా? చిచ్చి చిచ్చి, అదేం కాదు. ఓహో, అర్థమైంది. మీ ఆవిడ కూడా కారు కావాలందనమాట. కాదు, పాస్పోర్ట్ కావాలంది. పాస్పోర్ట్? పాస్పోర్ట్ ఎందుకురా? ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ కావాలి కానీ బెడ్ ఎక్కడానికి అది. హనీమూన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంట, లేకపోతే తడిగుడ్డేసి తొంగమంది. అవునరా, నువ్వు బయటకు వచ్చేంటి? నా గురించి ఎందుకు లేరా? ఋతురాగాల సీరియల్ లాగా 365 రోజులు టీవీలో చెప్పిన ఇంకా మిగిలిపోద్ది. చెప్పిన తర్వాత ఏడవరా. నాకు శోభనం జరగలేదన్న బాధ కన్నా నీ ఏడుపులో నాకు నరకం కనిపిస్తుంది. అసలు ఏం అడిగిందో తెలుసా నీకు? నేనేమన్నా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారినా? ఏమైందో తెలుసుకోవడానికి. కారు సెల్ ఫోన్ కొంటేనే గానీ నాకు బెడ్ షిప్ లేదన్నదిరా. చివరికి నా బతుకు 2 ముక్కలైపోయిన టైటానిక్ షిప్ అయిపోయింది. ఇదిగో మొగుడని కూడా చూడకుండా చెయ్యెత్తింది. కొట్టిందని డౌట్ కూడా రా నాకు. ఎవడన్నా చచ్చిపోతే బాగున్నా. దేనికిరా? దేనికంటే కాసేపు డప్పు కొట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఫోన్లేరా, మనం పస్తులున్నా మనోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అయ్యో బాబా, చచ్చాను. ఈ ఎంజాయ్మెంట్ చూసావు కదా. ఏంట్రా, సౌత్ ఆఫ్రికా టీం నుంచి హాన్సీ క్రోన్ గెంటేసినట్టు గెంటేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసావా? ఏదైనా చేనేస్తే కదా చెప్పుకోవడానికి. కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఎంతో మందికి ఎన్నో లేహాలు ఇచ్చిన నేను నాకు సరైన లేహాన్ని వేసుకోలేకపోయాను. కరెక్ట్ గా చెప్పావురా. ఇప్పుడు ఓ హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడు రా. ఆడి హోటల్లో టిఫిన్ చేస్తాడంటే పక్క హోటల్కి వెళ్ళి చేస్తాడు. అలాగే నీ లేఖ నీ పని చేయలేదు, పక్కడు పని చేసి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు, మన ముగ్గురిని కుమ్మేశారు. అంటే వీళ్ళకి శోభనం కంటే షోకులు ఎక్కువ అన్నమాట. భర్తల కంటే బిల్డప్లే ముఖ్యం అన్నమాట. వాళ్ళు కలిసి కట్టుగా మన మీద ఆంక్షలు విధిస్తే మనం వాళ్ళ మీద ఆంక్షలు విధిద్దాం. కలుసుందాం, రండి రండి. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్? ముందు ఆట ఎక్కువ. పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట పిసికేస్తా. ఏమే, అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్ పేరంటే అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డప్పు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చేది. అదేం పర్లేదు. అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు. వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు, కుదరదు కాక కుదరదు. ఏమా, ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడియోడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి.
ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సర్లేండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు, చెప్పడం తెలిస్తే చాలా. ఆయనతో ఎందుకండి? ఈ రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000. 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు కప్ప తెరిచింది నోరు. సర్లేండి, సూటిగా ఎప్పుడండి? ఎప్పుడేమిటే లోపలికి రండి, టేకింగ్ చేసేస్తా. అదే ఎక్కడికే? రండి. ఏంటే? నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లెల్లో. ఆగు. ఎల్లా. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లో ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నిలబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి, అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. అదే. ఓహో, ఫైట్ సీనా? అవునా, WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్స్ ఇస్తారనుకోలేదు. బ్లూ ఫిలిమా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే, బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టంగాడి సినిమా. నా వల్ల వదిలేవే. ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే. నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావుతా. మ్యూజిక్ ఏమైంది? వీడు నన్ను బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా, ఏరా బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. ఏమే, వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు.